పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరల అంశంను దృష్టి మరల్చడానికి రైతు కోసం యాత్ర చేస్తా ఉన్నారు. వాళ్ళు పెట్రోల్ కోసం యాత్ర చేయాలి. వాళ్ళు లేకపోతే ఢిల్లీలో పోయి నాయకత్వం ముందర కూర్చొని ధర్నా చేయాలి. ఇప్పుడు ఒక మాట గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినట్టుగా యూరియా ఈ రాష్ట్రంలో తయారు కాదు, ఈ రాష్ట్రంలో సరఫరా కాదు. మొత్తం పూర్తికి 100% ఫెడరల్ సిస్టంలో ఈ ప్రజాస్వామిక విధానంలో యూరియా అనేటువంటి 100% కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. భవిష్యత్తు ఆ వ్యవసాయ సీజన్లో రైతాంగం యూరియా కొరకు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే ముందుగానే హెచ్చరిక చేస్తున్నాం. డిమాండ్ను అవసరాలను వ్యవసాయ శాఖ తరఫున పూర్తిగా 8 మంది పార్లమెంట్ సభ్యులకు ఇతర రాజ్యసభ సభ్యులకు మేము లిఖితపూర్వకంగా ఈ రాష్ట్ర అవసరాలకు ఎంత డిమాండ్ అంత రాసిస్తాం. తెప్పించే బాధ్యత మీది. మీతో సహకరించే బాధ్యత మా గౌరవ పార్లమెంట్ సభ్యులు, మేము మంత్రివర్గం తీసుకుంటాం. ఎరువుల సరఫరాల ఏం జాప్యం జరిగినా తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని నిలదీయాల్సిన పరిస్థితి వస్తుంది, బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇలా మేము సరఫరా చేసే విషయం లోపల ఎక్కడైనా తప్పు జరిగితే మా బాధ్యత. కానీ ఎరువులకు సంబంధించి సప్లై విషయం లోపల డిమాండ్కి అనుగుణంగా సప్లై చేయించకపోతే భారతీయ జనతా పార్టీ నాయకత్వం వహించాలని కోరుతూ రైతాంగానికి సంబంధించినటువంటి అంశంలో ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ప్రాధాన్యత రంగం వ్యవసాయ రంగం. స్వయంగా రైతుగా తుమ్మల నాగేశ్వరరావు గారు యావత్ మంత్రివర్గం రైతాంగానికి 100%గా ఎప్పటికప్పుడు కూడా మేము ఆ రైతుల పక్షాన మేము పోరాటం చేస్తాం. గతంలో మార్కెట్ చైర్మన్ చేసినప్పుడు కూడా మేము ఈ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ దగ్గరగా చూసినాం. ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున క్వాంటిటీస్ వస్తే కూడా వాటిని కొనుగోలు చేయడానికి డిసెంట్రలైజ్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఎన్నంటే అందించేటువంటి విధంగా ఇంత లిబరల్ లేకుండే. ఇవాళ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చేస్తూ ట్రాన్స్పోర్టేషన్ డైవర్షన్ కూడా అవసరమైతే వేరే అన్ని యాక్టివిటీస్ రాపి ప్యాడీ మీద ప్యాడీ చేసుకొని పోతాను. ఈ 31 లోపల లేదా 1వ తారీఖు 2 తారీఖు లోపల ఎక్కడ కూడా ధాన్యం ఆగిపోకుండా మొత్తం కొనుగోలు చేయాలనే ఆదేశాలు గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ ప్రక్రియ వేగవంతంగా చేసే బాధ్యతను అధికారులు మిగతా భాగస్వాములంతా చేయాలని కోరుతా ఉన్నాం. ప్రభాకర్, ఎక్కడెక్కడైతే ఇసుక లారీలు నడుస్తున్నాయో అక్కడ ధాన్యానికి అవసరం ఉందో ఆ కలెక్టర్లకి ఎస్పీలకి నేనే స్వయంగా వాళ్ళకి అడ్వైజరీ నోట్ ఇచ్చిన దట్ టు రిక్విజిషన్ ఇసుక లారీలన్నీ కూడా డైవర్ట్ చేసి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కోసం ఉపయోగించామని చెప్పి యాక్చువల్ అయిపోయింది. నిన్న లేని మాట. నెక్స్ట్ ఇది ఎస్టిమేటెడ్ అమౌంట్ ఎంత వచ్చినా ప్రొక్యూర్మెంట్ సెంటర్లకి ఎంత వస్తే అంత ధాన్యం కొనుగోలు చేస్తాం. ఓకే సార్, ఓకే ఓకే. నెక్స్ట్ తీసేస్తున్నాం జరుగుతుంది. ఎవరు చూడండి, మేము నిన్న 3-4 ప్రొక్యూర్మెంట్ సెంటర్లు నేనే స్వయంగా పోయి చూసిన 40 కిలోల బస్తా అంతేనా, బస్తా వెయిట్ 650 గ్రాములు అంతేనా. దాని మీద కొంత అటు ఇటుగా మెజర్మెంట్ వేసి చేస్తున్నాము. ఎక్కడైతే ఈ తాలు తరుగు పేరు మీద మిల్లర్లు ఎక్కడ ఎక్స్ప్లాయిట్ చేసినా వాళ్ళ మీద మిల్లర్లు కానీ ట్రేడర్ల మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మేము అనేక సెంటర్స్లో ప్రకటన చేయడం జరిగింది. అనేక మిల్లర్ల ట్రేడర్ల మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. కూర్చోండి.